ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ దాడులకు పాల్పడింది. జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణులతో అటాక్ చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ అలర్ట్ ప్రకటించారు. అమెరికా భద్రతా సంస్థలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇక న్యూయార్క్లోని మత సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. అంతకుముందు ఇరాన్లోని 3 అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతీకగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేసింది. వాషింగ్టన్లో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ దాడులకు పాల్పడింది. జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణులతో అటాక్ చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలో కూడా అలర్ట్ ప్రకటించారు. అమెరికా భద్రతా సంస్థలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. న్యూయార్క్లోని మత సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. అంతకుముందు ఇరాన్లోని 3 అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతీకగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేసింది. వాషింగ్టన్తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది.